దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభువునందు ప్రియులారా, సువార్త ప్రకటనలో రక్షించు శక్తి మరియు దైవనీతి రెండూ ఇమిడి ఉన్నాయి. ఈ లోకములో ఉన్న సమస్త శక్తుల కంటే దేవుని శక్తి అతి ఉన్నతమైనది. యేసు శిలువ ప్రత్యేకమైనది. ఇది సర్వ మానవాళిని రెండు భాగాలుగా విభజించుచున్నది. ఒకటి రక్షింపబడుచున్న గుంపు, మరి ఒకటి నశించుచున్న గుంపు. సిలువ లేకుండా సువార్త లేదు. నశించుచున్న మానవాళికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉంటుంది. సర్వలోక రక్షకుడైన యేసయ్య గొల్గతా కొండపై సిలువ వేయబడినప్పుడు ఆయనకు ఇరువైపులా ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇద్దరు దొంగలు సిలువలో వేలాడుచున్న యేసుస్వామిని చూచారు. ప్రభువు ఎవరో గ్రహించి ఆయన యందు విశ్వాసముంచుటకు ఇరువురికి సమానమైన అవకాశము ఇవ్వబడినది. ప్రియ స్నేహితులారా, ఒక నేరస్తుడు ప్రభువును దూషించి అవమానపరిచి అపహాస్యం చేశాడు. అతనికి యేసుస్వామి శిలువ వెర్రితనముగా కనిపించింది. అయితే అదే సమయంలో శిలువ యొక్క బలమైన శక్తి మరొక నేరస్తుని జీవితంలో బలంగా పనిచేసినది. అదే క్షణములో యేసుస్వామిని ప్రభువునుగాను, విమోచకుడిగాను, సర్వలోక పాప పరిహారకునిగాను గుర్తించి అతడు రక్షింపబడినాడు. సిలువను గూర్చిన వార్త అనునది మానవులను నిత్య నాశనము నుండి పైకి లాగి నిత్య జీవంలోనికి చేర్చగలిగే దేవుని ఉన్నతమైన శక్తి. నశించిన పాపిని పాప విముక్తిని చేసి ఆత్మకు జీవము కలిగించే శక్తి. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్షింపబడుచున్న ప్రతి వారికి దేవుని శక్తి అని నమ్మిన వారమై ఆ శక్తి ద్వారా సర్వ మానవాళి మార్పు నొంది వారి జీవితాలు దేవునికి మహిమకరముగా ఉండులాగున దేవుని కృప అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.